హాయ్ అండి. ఈరోజైతే సింపుల్‌గా వెజిటబుల్ పలావ్ అయితే ప్రెషర్ కుక్కర్‌లో అయితే ఏ విధంగా అయితే చేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి. చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఒక కుక్కర్ అయితే పెట్టేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ వచ్చేసి ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న టమాటాలు ఒక 2, ఒక ఉల్లిపాయ, ఒక 2 పచ్చిమిర్చి అయితే వేసుకొని బాగా అయితే ఫ్రై చేసుకోవాలండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత అయితే కొంచెం కరివేపాకు కూడా అయితే యాడ్ చేసుకోవాలండి. కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత అయితే ఇక్కడైతే ఒక పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఆ పేస్ట్ ఏంటి అంటే కొంచెం అల్లము, ఒక 2 వెల్లుల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, ఒక 2 పచ్చిమిర్చి అయితే వేసి అయితే పేస్ట్ అయితే చేసుకున్నానండి. ఆ పేస్ట్ కూడా అయితే వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. పలావ్‌కైతే ఈ పేస్ట్ అయితే చాలా టేస్ట్‌నైతే ఇస్తుందండి. తర్వాత అయితే ఫ్రై చేసుకున్న తర్వాత అయితే వెజిటబుల్స్ అయితే యాడ్ చేస్తున్నానండి. నేనైతే ఇక్కడ క్యారెటు, బీట్రూటు, బంగాళదుంప, మిల్ మేకరు, బఠానీ అన్నీ కూడా అయితే వేసేసుకొని అన్నీ అయితే ఒకసారి అయితే బాగా అయితే ఫ్రై చేసేసుకుంటున్నానండి. ఫ్రై అయిన తర్వాత అయితే తగినంత ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం అయితే యాడ్ చేస్తున్నానండి. నేనైతే ఇక్కడైతే కొంచెమే కారం అయితే యాడ్ చేస్తున్నాను. మీరు స్పైసీ ఎక్కువ తింటే కారం అనేది కొంచెం ఎక్స్‌ట్రా యాడ్ చేసుకోండి. నేనైతే పిల్లలున్నారు కాబట్టి కొంచెంగా స్పైసీ అయితే చేస్తున్నాను. ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్ కూడా అయితే వేసాం కదా! అందు గురించి అయితే లైట్‌గా అయితే కారం కూడా యాడ్ చేశానండి. అన్నీ కూడా అయితే మళ్ళీ ఒకసారి అయితే బాగా అయితే కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత అయితే నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా అయితే వేసేసుకుంటున్నాను. తగినన్ని వాటర్ కూడా అయితే వేసేసుకొని కుక్కర్ అయితే మూత పెట్టేసుకొని ఒక విజిల్ అయితే రప్పించుకుంటే మనకి రైస్ అయితే పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోతుందండి. అదే నార్మల్ రైస్‌లో కూడా చేసుకోవచ్చు. నార్మల్ రైస్‌కైతే 2 విజిల్ అయితే రప్పించేసుకుంటే మనకి పర్ఫెక్ట్‌గా అయితే రైస్ అయితే కుక్ అయిపోయి పొడి పొడిలాగా అయితే రైస్ అయితే వచ్చిద్దండి. బాస్మతి రైస్‌కైతే ఒక విజిల్ రప్పిస్తే మనకి పర్ఫెక్ట్‌గా అయితే కుక్ అయిపోయి పొడి పొడిలాగా అయితే వచ్చిద్ది. అదే 2 విజిల్ రప్పిస్తే మెత్తగా అయితే అయిపోతుంది బాస్మతి రైస్‌కైతే. అందు గురించి అనేసి అయితే ఒక విజిలే రప్పించుకోవాలి. నేనైతే ఇక్కడైతే ఒక విజిల్ వచ్చిన తర్వాత అయితే 20 మినిట్స్ తర్వాత అయితే కుక్కర్ అయితే మూత అయితే ఓపెన్ చేస్తున్నానండి. రైస్ అయితే పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోయి పొడి పొడిలాగా అయితే వచ్చిందండి. ఇంతే అండి. చాలా సింపుల్‌గా, పర్ఫెక్ట్‌గా అయితే వెజిటబుల్ పలావ్ అయితే రెడీ అయిపోయిందండి. వెజిటబుల్ రెసిపీ ఏమైనా కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.